చూస్తా నేను, మళ్ళీ కాల్ చేస్తాను నేను. ఎక్కడికి సార్? ఈవినింగ్ కాల్ చేసి చెప్తా. అట్లా కాదు సార్, తీసుకోండి సార్. మేడము మీరు ముందు కూర్చోండి, మేడం ముందు కూర్చుంటారు, ఇద్దరు పిల్లలు. సార్ ఏముంది సార్, ఏమి ఇగో చూడండి, మా ఇంటి డాక్యుమెంట్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. ఇగో పేపర్లు కనిపిస్తున్నాయా? అదిగో చూసారా, మేము ఎక్కడ దాచుకోం, ఇక్కడికి వచ్చే దాచుకునేవారు. అది సరే అండి, నేను ఫోన్ చేసి చెప్తాను. నేను అలా కాదు సార్, నేను ఒకసారి నించోండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోదు, నాకు ఒకసారి చెప్పండి సార్. ఎందుకంటే ఇది ఎవరికి అమ్మడం ఇష్టం లేదు, రాజుల తరం నుంచి వస్తుంది ఇది. మా ఫ్యామిలీ అంతా తిరిగారు దీంట్లో ఏంటి, చూసి అమ్మ బుద్ధిగా మీలాంటి మంచి వాళ్ళకి ఇస్తే మీరు ఏమైనా మంచిగా ఎదుగుతారు అనేసి ఒక కారణం అంతే. ఓకే సార్ మీకోసం ఇది అంత డొక్కు ఉంది, మొత్తం డస్ట్. డొక్కులో కారు ఏంటి సార్, వేస్ట్ ఇది, అసలు కార్ బాగాలేదు అంతా. మీరు తన్నాల్సింది ఏంటి, తీయండి, డబ్బులు తీయండి మీరు. లేదు బాగాలేదండి. ఏంటి బాగాలేదు, మీరు కారు తన్నమని ఎవరు చెప్పారు సార్ మీకు? నేను హట్ అవుతాను, అది నా ప్రాణం లాంటిది. ఇంకేంది, సర్వీసింగ్ చేయడానికి కూడా చాలా పట్టుద్ది. మీరు కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి, నా కార్ను మాత్రం ఏమన్నా అంటే ఒప్పుకోను. అనవసరంగా మాట్లాడుకో. ఏంటి సార్, ఆగండి సార్, నా కార్ నో మాట అన్నారు, నన్నో మాట అనేసి. నాకు నచ్చలేదు ఏంటి కార్ నచ్చలేదు, మీరు వచ్చారు 5 లక్షలు అన్నారు, ఓకే అన్నాను, నాకు అడ్వాన్స్ ఇచ్చి మీరు వెళ్ళండి. లేదండి, ఇప్పుడు నేను మళ్ళీ వస్తాను, నేను వేరే కార్లు చూసి వేరే కార్లు చూడాలనుకుంటే చూసుకోండి సార్, నాకేం ప్రాబ్లం లేదు. ఏంటి సార్ బాగాలేదు, ఇలాంటి కార్ వదిలేసుకుంటే మీరు అసలు మంచి కార్ అని చెప్పి అంత లాంగ్ నుంచి టైం వేస్ట్, మనీ వేస్ట్. నేను ఇప్పుడు 200 కిలోమీటర్స్ నుంచి వచ్చా. అవునా, 200 కిలోమీటర్స్ నుంచి కావాలంటే మీరు వచ్చిన నీట్ చేసి ఇవ్వండి, తీసుకుంటా. సరే, నీట్ గా చేసి ఏం చేయమంటారు? నీట్ గా చెప్పండి, అదో పని చేయండి, ఆ షర్ట్ ఇప్పేసి ఇవ్వండి సార్. నా షర్ట్ అంత మొత్తం మట్టి అయిపోద్ది. అంత బాగాలేదండి. నేను బ్లాక్ వేసుకున్నాను, మీరు అయితే వైట్ వేసుకున్నారు కనుక నీట్ గా తుడిచి ఇస్తాను, ఇవ్వండి. కారు క్లీన్ చేసి అంటే నేను వస్తా. మీరు ఫైనల్ ఎంత ఇస్తారు చెప్పండి. ఫైనల్ గా నేను ఇవ్వడం ఏంటి సార్, మీరు చెప్పండి రేట్. ఒక రేట్ చెప్తే దాని రేట్ చెప్పడం ఏంటి సార్, మీకు ఏం చెప్పాను? పోనీ లాస్ట్ అండ్ ఫైనల్ గా 2.5 కాదు, 5000 ఇస్తా. 5,000 కార్ వస్తుందండి. సరే 10,000 ఇస్తా ఫైనల్ గా. 10,000 ఇస్తారా? ఇవ్వండి. 10,000 ఇస్తా, తర్వాత నీకు గూగుల్ పే చేస్తా. గూగుల్ పే కాదు సార్, నాకు క్యాష్ కావాలి. లేదు, ఇప్పుడు క్యాష్ లేదు, క్యాష్ కావాలి. గూగుల్ పే చేసేసి నేను ఇప్పుడు 2 lakhs పెట్టేస్తా. 2 lakhs నాకు పట్టుద్ది ఖర్చు, గూగుల్ పే చేస్తా. మీరు అలా అనకండి సార్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారేంటి? లేదండి, నాకు నచ్చలేదు. నచ్చకూడదు సార్, బంగారు తల్లి. మీరు చూపించినప్పుడు బంగారు తల్లి కావచ్చు, ఇంకా వేరేది కావచ్చు, చూడడానికి అది లుక్ లేదు. లుక్ లేదంటే మీకు మంచిగా సాఫ్ చేసి ఇస్తా. సరే అట్లా అనకండి సార్. గూగుల్ పే నా బంగారు తల్లిని మీరు తన్నారు, మీరు తన్నగానే నాకు ఇక్కడ నొప్పి వచ్చింది తెలుసా? లేదు, నేను గూగుల్ పే చేస్తా, 10,000 ఇస్తా, పంపించేస్తే నాకు డ్రైవర్ని పంపిస్తా, కార్ పంపించేస్తే. సరే సార్, ముందు 10,000 గూగుల్ పే చేస్తా. నా నెంబర్ తీసుకో. నెంబర్ చెప్పండి సార్. 83 74 52 77. ఓకే 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 సార్. మరి ఖచ్చితంగా ఈవినింగ్ పంపిస్తానండి. ఇప్పుడు ఒక 1 hour లో పంపిస్తాను, తర్వాత దీన్ని ఇచ్చేది. అలాగే సార్, మీరు అలాగా 10,000 అంటే మేము ఎట్లా బతుకుతాం సార్? నా బంగారు తల్లిని ఇచ్చేస్తున్నాను. అది కండిషన్ లేదు, కండిషన్ ఉంటే నేను ఏమైనా చేసేవాడిని. మరి నేను వేరే ఏదో అనుకున్నా, కారు డ్యామేజ్ సార్. బాగుంది సార్, నాది మీకు కారు డ్యామేజ్ ఉందండి. పెట్టొచ్చు, బాగుంటే పెట్టొచ్చు, డ్యామేజ్ ఉంది కదా. మొత్తాన్ని 10,000 ఇస్తారు అంటున్నారు. సరే సార్, ఇంకేం చేస్తాం మరి? 10,000 అయితే గూగుల్ పే చేసి పంపిస్తాను, క్లీన్ చేసి మీరు పంపించండి. మొత్తాన్ని 10,000 ఇస్తారు. 10,000 ఇస్తారు. ఓకే సార్, మా